హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ జూలై నెలలో 3 పథకాలు అనేటువంటివి అయితే అమల్లోకి రాబోతున్నాయి. సో ఇప్పటికే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి మేనిఫెస్టోలో పలు పథకాలు అనేటువంటివి కూడా తీసుకువచ్చారు. అదేవిధంగా మనకు భవిష్యత్తు గ్యారంటీ అంటూ 6 ముఖ్యమైన పథకాలు అనేటువంటివి తీసుకొచ్చారు. సో అందులో ముఖ్యంగా మనకు డ్వాక్రా మహిళలకు చూసుకుంటే అనేక పథకాలు అయితే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనకు ఈ నెలలో 3 పథకాలు అనేటువంటివి అమల్లోకి రాబోతున్నాయి మహిళలందరికీ సంబంధించి. సో కాబట్టి వాటికి సంబంధించి ఏ అర్హతలు అయితే కలిగి ఉండాలి, ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి, సో అదేవిధంగా ఎవరెవరికి ఎంతెంత నిధులు అనేటువంటివి అయితే రాబోతున్నాయి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మేనిఫెస్టోలో అనేక రకాల పథకాలు అయితే తీసుకువచ్చారు. వీటిలో భాగంగా మనకు ఈ నెలలో పలు ముఖ్యమైన పథకాలు అనేటువంటివి కూడా అమల్లోకి రాబోతున్నాయి డ్వాక్రా మహిళలకు సంబంధించి. సో ముందుగా చూసుకుంటే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా లోన్స్ అనేటువంటివి అయితే అందించబోతున్నారు. ఈ నెలాఖరు లోపల మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటివి ఇప్పించే బాధ్యత అయితే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో మనకు గతంలో కంటే అధికంగా లోన్స్ అనేటువంటివి ఇచ్చేటట్లుగా మనకు బ్యాంకులతో అయితే కూడా మనకు ఈ యొక్క సమాచారాలు అయితే వెల్లడిస్తున్నారు. సో ఇకపోతే మనకు ఈ యొక్క డ్వాక్రా లోన్స్ అనేటువంటిది ఎంత మేరకు ఇస్తారు, సో ఎవరెవరికి ఎంతెంత అయితే వర్తిస్తుంది, ఇకపోతే మనకు ఈ యొక్క లోన్స్కి సంబంధించి వడ్డీ ఏమన్నా కట్టాలా లేదా అనేటువంటి దాని గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు. సో ముందుగా మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని 0 వడ్డీ రాయితీ కింద అయితే ఇప్పిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 0 వడ్డీ రాయితీ కింద అంటే మీరు ₹1 కూడా వడ్డీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు బ్యాంకుకి. సో ఒకవేళ మీరు వడ్డీ అనేటువంటిది పే చేసినా కూడా తిరిగి మరలా మీ అకౌంట్కే ఆ వడ్డీ అమౌంట్ అనేటువంటిది అయితే పడుతుంది. సో మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుంది, అంటే ప్రభుత్వమే భరిస్తుంది దానికైనటువంటి ఇంట్రెస్ట్ మొత్తం కూడా. సో ఈ విధంగా మనకు 0 వడ్డీ రాయితీ కింద అయితే అమౌంట్ అనేటువంటిది అయితే లోన్స్ ఇప్పిస్తున్నారు. అయితే మనకు చాలా రకాలమైన గ్రూపులు అయితే ఉన్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. పొదుపు గ్రూపులు ప్రతి గ్రామంలో కూడా అనేక రకాల గ్రూపులు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనకు ఏ గ్రూపులకు సంబంధించి ఈ లోన్స్ అనేటువంటివి అయితే వర్తిస్తాయి, ఏ గ్రూపులు అయితే తీసుకోగలుగుతారని చూసుకున్నట్లయితే గతంలో తీసుకున్నటువంటి లోన్స్కి సంబంధించి ఎవరైతే కంప్లీట్గా బ్యాంకులకు సంబంధించి కట్టేసి ఉంటారో లోన్ మొత్తం కూడా వడ్డీ మొత్తం ఏం పెండింగ్లో లేకుండా, సో అటువంటి గ్రూపులకు మాత్రమే మనకు ఈ లోన్స్ అనేటువంటివి అయితే ఇప్పించబోతున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చెక్ చేసుకోండి మీదేమన్నా పెండింగ్లో ఉందా లోన్ అమౌంట్ అనేటువంటిదని. సో ఒకవేళ పెండింగ్లో ఉన్నట్లయితే క్లియర్ అయితే చేసుకోండి. సో క్లియర్ చేసుకుంటే వెంటనే మీకు ఈ 10 లక్షల రూపాయల లోన్ అనేటువంటిది అయితే వస్తుంది. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇకపోతే మనకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటిది ఏమిటి, అదేవిధంగా మీరు మీ విఓఏ సీసీఎల్ దగ్గరికి వెళ్ళి తీర్మానం అనేటువంటిది అయితే రాపించుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా, అంటే పెండింగ్లో ఏం లేకుండా లోన్ అనేటువంటిది. సో తీర్మానం అనేటువంటిది రాసుకుని బ్యాంకుకి అయితే పెట్టుకుంటే తీర్మానం, సో మీకు లోన్ అమౌంట్ అనేటువంటిది శాంక్షన్ అవుతుంది. సో ఆ లోన్ అమౌంట్ని తెచ్చుకొని మీరందరూ కూడా గ్రూప్లో 10 మంది సభ్యులు అంటే 10 మంది, 11 మంది అంటే 11 మంది అయితే పంచుకోవడం అయితే జరుగుతుంది. సో మనకు ఈ యొక్క అధికారులు వచ్చి మీకు గ్రూప్స్ అన్నీ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. మీరు పొదుపు బుక్లు అనేటువంటివి మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ పొదుపు బుక్లో రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ప్రాపర్గా చెక్ చేశాకే మీకు లోన్స్ అనేటువంటివి ఇప్పించే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక చిన్న కమెంట్ చేయండి, రెస్పాండ్ అయితే అవుతాను వెంటనే. సో ఇకపోతే మనకు మహిళలకు చూసుకుంటే మహాశక్తి పథకం కింద 18 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయల చొప్పున మనకు ప్రతి నెల నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మహాశక్తి పథకం కింద అందజేస్తామని మేనిఫెస్టోలో తీసుకువచ్చారు. సో మనకు ఈ యొక్క మహాశక్తి పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మనకు అమల్లోకి అయితే రాబోతుంది ప్రతి నెల 1500. సో నాకు తెలిసి ఈ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకు. సో ఒకవేళ ఈ నెలలో అమల్లోకి రాకపోతే ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి వస్తుంది. ఓకేనా. సో ఈ లోపల మనకు అధికారులందరూ కూడా వచ్చి మీకు డాక్యుమెంట్స్ అనేటువంటిది అయితే వెరిఫికేషన్ చేసుకొని మీరు ఎలిజిబులా కాదని
మీ యొక్క నేమ్ అనేటువంటిది లిస్ట్లోకి తీసుకొని వెళ్తారు. ఓకేనా. సో ఖచ్చితంగా అయితే 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. అలాగే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఎవరు ఉండకూడదు. మీరు ఆదాయ పన్ను అయితే గవర్నమెంట్కి పే చేస్తూ ఉండకూడదు. పెన్షన్ లబ్ధిదారులు ఎవరు కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఇకపోతే మనకు 4 చక్రాల వాహనం రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండకూడదు. సో విద్యుత్ వినియోగం వచ్చి 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించకూడదు. సో ఈ విధంగా ఈ అర్హతలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మహాశక్తి పథకం కింద మనకు 1500 రూపాయలు ప్రతి నెల అయితే ఇస్తారు. ఓకేనా. సో ఇదొక పథకము మనం ఈ నెలలో అయితే అమల్లో కాబోతుంది. మరొక పథకం చూసుకున్నట్లయితే మనకు ఆడబిడ్డ నిధి. సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద మనకు విద్యార్థులు అంటే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా మహిళల ఖాతాల్లోకి అయితే పడతాయి. అంటే వాళ్ళ తల్లి ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేటువంటిది అయితే పడుతుంది. సో గతంలో మనకు అమ్మఒడి, సో మీకు అమ్మఒడి అంటే బాగా తెలుస్తుంది. అమ్మఒడి పథకం ఎట్లా ఉండిందో సో అదే విధంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి సంవత్సరానికి మనకు 15,000 రూపాయల చొప్పున అయితే అందించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తామని మనకు మేనిఫెస్టోలో చెప్పారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు అయితే అందజేస్తారు. ఓకేనా. సో వీటన్నిటికి సంబంధించి అధికారులు మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు. వెరిఫికేషన్ అనేటువంటిది ఈ కేవైసీ కూడా చేయించుకోవాలి మీరు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. సో మీరు సచివాలయంలో ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది వేసుకోవాలి. ఇకపోతే మనకు స్కూల్లో కూడా ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే వేసుకోవాలి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఈ పథకాలు అనేటువంటివి ఈ 3 పథకాలు ఈ నెలలో అయితే అమల్లో కాబోతున్నాయి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేసి అడగండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.